యా దీంట్లో లోక్సభ ఎలక్షన్స్లో వీళ్ళు దాంట్లో చెప్పింది ఏంటంటే ద రిపోర్ట్ అండర్లైన్స్ దట్ ఇన్ టోటల్ 5 crore ఓట్స్ వర్ హైక్డ్ డంప్డ్ 5 కోట్ల ఓట్లు జరిగాయి అనేది. అండ్ దట్ ది హైక్ అంటే ఈ పెంపుదల డిస్ప్రపోర్షనేట్లీ హెల్ప్డ్ ది రూలింగ్ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. ఇది ఎన్డీఏకు ఉపయోగపడింది ప్రధానంగా అనే మాట వీళ్ళు చెప్పారు. ఓకే. ఇంకా మూడో విషయం ద రిపోర్ట్ సేస్, ఇది వైసీపీ వాళ్ళని ఉద్దేశించి నేను చెప్పేది, ది రిపోర్ట్ సేస్ దట్ ఇట్ ఈస్ పర్టినెంట్ టు నోట్ దట్ బై దిస్ మెథడ్ ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ హైక్ ఇన్ దిస్ phase 2 there has been a sharply beneficial results for the NDA by BJP in most of the states. ఉదాహరణకు వెస్ట్ బెంగాల్లో 3కు 3 బీజేపీకి వచ్చాయి ఈ దశలో. ఉత్తరప్రదేశ్లో 8కి 8 బీజేపీకి వచ్చాయి. తర్వాత ఉత్తరప్రదేశ్లో ఇండియాకు వచ్చాయి. ఉదాహరణకు మధ్యప్రదేశ్లో 6కు 6 వచ్చాయి. ఛత్తీస్గఢ్లో 3కు 3 వచ్చాయి. త్రిపురలో 1 జరిగితే 1, జమ్మూ కాశ్మీర్లో 1 జరిగితే 1, కర్ణాటకలో 14 చోట్ల రెండో దశలో జరిగితే 12 ఎన్డీఏకి వచ్చాయి బీజేపీకి. రాజస్థాన్లో 13 జరిగితే 10 బీజేపీకి వచ్చాయి. అస్సాంలో 5 జరిగితే 4 బీజేపీకి వచ్చాయి. కాబట్టి ఈ మలి దశలో చాలా స్పష్టంగా ఈ మ్యానిపులేషన్ అనేది బీజేపీకి హెల్ప్ చేసింది అని వీళ్ళు ఫిగర్స్తో సహా చెప్పారు. బట్ కంక్లూషన్లో ఏంటంటే తర్వాత ఇంకో మాట కూడా చెప్పారు. ఏమంటే ఇది తర్వాత దశల్లో లేదన్నారు మళ్ళీ. అది కూడా చెప్పారు వీళ్ళు. అదే రాష్ట్రాల్లో కూడా తర్వాత దశల్లో దేర్ అపియర్స్ టు బి ఏ క్లియర్ కట్ మ్యానిపులేషన్ ఈజ్ దేర్ అనే నివేదికలో చెప్పారు. మిగిలిన చోట్ల మటుకు లేదన్నారు. ఇంకా ఇదిగోండి, ఇది జాబితా, ఇది ఆ జాబితా. అయితే ఇందులో వైసీపీకి గెలిచింది. వీళ్ళు చూపిస్తున్న దాని ప్రకారం 50,000 లోపు తేడాతో వైసీపీ 1 స్థానం, తర్వాత 3 స్థానాలు 50,000 లక్ష మధ్యలో. వాళ్ళు గెలిచిన 4 స్థానాలు ఉన్నాయి ఇందులో. సో బహుశా ఈ నివేదిక విఎఫ్డి నివేదిక వైసీపీకి అంత ఉత్సాహం కలిగించేది కాదు. ఇది లోక్సభ ఎన్నికలే ప్రధానంగా చేసింది. శాసనసభ అన్నది కూడా అది తీసుకోలేదు. అయినా ఓకే, ఇలాంటి వచ్చిందని సరే కొద్దిగా జోష్ ఉంటుంది కదా, ఓడిపోయిన వాళ్ళకి ఏదో జరిగింది. లేదు, నేను అంటుంది ఏంటంటే తప్పకుండా తేడా ఉంది. 5 కోట్ల ఓట్ల తేడా అంటే ఏమన్నా సామాన్యం అండి అది. ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల ఓట్ల తేడా అని నివేదికలో ఉంది. ఆంధ్రప్రదేశ్లో 47 లక్షల ఓట్ల తేడా అని వీళ్ళ నివేదికలో ఉంది. ఓకే. సో ఇవన్నీ కొంచెం జాతీయ స్థాయిలో ఇది. కాకపోతే ఇప్పుడు మోదీ గవర్నమెంట్ మళ్ళీ వచ్చింది కాబట్టి దీనికి అంత మీడియా ఫోకస్ లభించదు. వీళ్ళు స్టడీ చేశారు. వీళ్ళు ఎలక్షన్ కమిషన్కు నోటీస్ కూడా ఇచ్చారు ఈ విషయం మీద. దట్ ఆల్సో ఐఎమ్ టెలింగ్. ఓకే. ఇది ఊరికే ఇక్కడికి వదిలిపెట్టట్లేదు వీళ్ళు. మహారాష్ట్రలో ఇవి చాలా ఎక్కువగా జరిగాయని. ఇది ఏపీకి ఆంధ్రప్రదేశ్ టోటల్ 25 చోట్ల ఇప్పుడు 8 మంది ఎంతమందో కేసు చేశారు అంతే. సో దీని మీద తర్వాత ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు సీ. ఎన్నికలు అయిపోయి ప్రకటించి పార్లమెంట్ అంతా అయిపోయింది కాబట్టి ఇంకేమీ జరగకపోవచ్చు. వీళ్ళు ఒక 6 పాయింట్లు కేసులు పెట్టాలి అది ఇది అని అడిగారు. సో అంటే నేను ఈ మాట ఎందుకు చెప్తున్నా అంటే దీని ఆధారంగా చూసారా మా వాదన ఇదైంది. అవును, ఈవీఎంలే జరిగిందని కొన్ని పోస్టులు పెడుతున్నారు. వీళ్ళేమి దాని గురించి ఏమి విఎఫ్డి నివేదికలు అది లేదు. కానీ బీజేపీ ఎన్డీఏలకు మటుకు ఇది ఇప్పుడు చెప్పా కదా నేను. ఆ రాష్ట్రాల్లో తర్వాత ఏమో దెబ్బతిన్నారు. ఆ దశలో మటుకు మొత్తం స్థానాలు తుడిచిపెట్టారు. ఇలాంటివి ఖచ్చితంగా బయటికి తీసుకురావాల్సిన అవసరం అయితే దీన్ని తీసుకురావాలి. దీన్ని ఇంకా కాదు కదా ఇది. వీళ్ళు పైగా వీళ్ళేమి స్వార్థపరులు కాదు, అంతా ప్రొఫెసర్లు. ఆయన దైవ సహాయమైన ఒక ఆయన ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ కూడా ఒక ఆయన ఉన్నట్టున్నాడు, మాజీ రిటైర్డ్ ఆఫీసర్. సో ఈ నివేదిక నిజానికి కొంచెం సంచలనాత్మకమైంది. మీకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా మనం విడిగా కూడా ఆ డీటెయిల్స్ నేమ్స్ అది మనం చర్చించాం. తప్పకుండా చేద్దాం సార్. థ్యాంక్ యూ.